అందరికీ శుభోదయ నమస్కారం. శాంత వసంత ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిష్టాకరంగా ఈ వేదిక నుంచి జరుగుతున్న సాహితీ విద్వన్మూర్తులైన పండితులకు జరుగుతున్న సత్కారాల్లో భాగంగా ఈనాడు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. సాహిత్య సేవలో, భాషా సేవలో దశాబ్దాల కృషిని పండించుకుంటున్న పండితులకు ఒక వేదిక కల్పించి వారికి పురస్కారాలు అందిస్తున్నారు. అలాగే శాస్త్రీయ సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీత రంగం తెలుగువారికి, దక్షిణ భారతీయులకు సుపరిచితమైనది. శ్రవణపేయమైన సంగీతాన్ని అందిస్తూ ఒక సంప్రదాయాన్ని, వారసత్వ సంపదని అందిస్తున్న, సంగీతానికి సేవలు అందిస్తున్న వారిని కూడా గౌరవిస్తున్నది. ఈ దిశగా ఈనాడు మరొక కార్యక్రమం మీ ముందున్నది. ఈ కార్యక్రమంలో ముందుగా సభకు అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన కళా బంధువులు, తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారిని వేదికకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పురస్కారాలు తమ చేతుల మీదుగా అందించి పురస్కారాలు స్వీకరించే వారికి అపారమైన గౌరవాన్ని ఆపాదిస్తున్న డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి అతి ముఖ్యమైన అంశం, శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహిత్య సేవారత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న సుధామ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని స్వీకరించడానికి విచ్చేసిన డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి వసంత వరప్రసాద్ రెడ్డి సంగీత సేవారత్న పురస్కారం అందుకుంటున్న డివి మోహనకృష్ణ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. సంగీత సేవారత్న పురస్కారం ఎవరి పేరు మీద అయితే ఉందో వారు శ్రీమతి వసంత గారు, వారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహించవలసిందిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని కోరుతున్నాను. సభలో ఉన్న గౌరవనీయులైన పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు శాంత వసంత ట్రస్ట్ పక్షాన వరప్రసాద్ రెడ్డి గారు వారి ధర్మపత్రితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందాక మనం చూసాం మోహనరాగం యొక్క మహిమ. వరప్రసాద్ రెడ్డి గారికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. రెండు కళ్ళుగా భావించవచ్చు. ఔషధ రంగంలో వారి మూర్తిమత్వం చాలా విశేషమైంది. శరీరానికి ఔషధాలు అవసరమే, కానీ మానసిక ప్రశాంతికి అవసరమైన ఇంకా రెండు ఉన్నాయని, అందులో ఒకటి సంగీతం, ఒకటి సాహిత్యం అని భావించి వారు వైద్య రంగానికి ఎంత కృషి చేశారో ఈ సాహితీ సంస్కృతి రంగాలకు కూడా అంత కృషి చేస్తున్నారు. అందుకు తెలుగు వాళ్ళ పక్షాన అందరం అభినందించాలి వరప్రసాద్ రెడ్డి గారిని, వారి ధర్మపత్ని గారిని. అధ్యక్షుడు అధిక ప్రసంగం చేయకూడదు కాబట్టి మా నారాయణ రెడ్డి గారి శాసనం అది, కాబట్టి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. స్థితప్రజ్ఞుడు అవన్నీ చాలా గొప్ప పదాలు, కానీ మనకు పనికి వచ్చే వరప్రసాద్ రెడ్డి గారిలో ఉండే ఒక శ్లోకం నేను మీకు కోట్ చేస్తాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కర్ణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని.
ఇప్పుడు ఆధునికులు ఒక జెంటిల్మెన్గా ఉండవలసిన లక్షణాలు ఏమిటో గీతాకారుడు 5000 సంవత్సరాల నాడు చెప్పాడు. అలాంటి లక్షణాలను కలిగి, బహుశా నా పరిజ్ఞానం తక్కువ కావచ్చు కానీ నేను చూసిన వ్యక్తుల్లో అలాంటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు నాకు ఒకరిద్దరు మాత్రమే కనిపించారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంతో మా పరిషత్తు కూడా వారు గౌరవించినట్లుగా భావిస్తున్నాం. చాలా సంతోషం. ఈ వారు ప్రభుత్వాలు ఎంపిక చేస్తాయి, పురస్కారాలు ఇస్తాయి, కానీ వైవిధ్యంగా ఉంటాయి. వరప్రసాద్ రెడ్డి గారు పురస్కారాన్ని ఇవ్వడంలో చాలా నెలలు తరచి చూసి పురస్కారాలు ఇస్తారు. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే వారు పెట్టిన పేరులాగానే సాహిత్య రత్న, సంగీత రత్న, నిజంగా రత్నాలే. రత్నాన్ని మనం అన్వేషిస్తాం కానీ రత్నం మన కోసం రాదు. అలాగా వరప్రసాద్ రెడ్డి గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు పురస్కారాలు స్వీకరించిన వ్యక్తుల్లో 3 ఉన్నారు. ఆ 3 ముందుగా కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన డాక్టర్, వృత్తి చేత డాక్టర్. అంటే ఆయన నావలిస్టే కాదు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కూడా. ఆయన చేసిన కృషి మా చెన్నై గారి సన్మాన పత్రంలో చదువుతారు. అట్లాగే సుధామ గారు చిరపరిచితులు. ఆయన ఇదే సంస్థ స్థాపించిన కాలేజీలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. వారిని గురించి కూడా సన్మాన పత్రంలో ఉంటుంది. ఇక నేను పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇందాకనే చాలా శృతిపేయంగా విన్నాం మోహన్ రాగం యొక్క. ఏమో కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ముందే తెలిసేమో ఆయన మోహనకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. మోహన్ రాగాన్ని ఆలపించారు కాబట్టి మోహనకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. ఇది వరప్రసాద్ రెడ్డి గారికి మనకు అందిస్తున్నట్టు, వరప్రసాద్ రెడ్డి గారు, వసంత గారు మనకు అందిస్తున్నటువంటి ఈ చాలా గొప్ప విషయం. అందువల్ల ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, మా రమణాచారి గారు, ఆయన నారాయణ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు నెరవేర్చిన కార్యాలంటిని ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెరవేర్చారు. ఇప్పుడు హైదరాబాదులో భాగ్యనగరాల్లో సాంస్కృతిక రంగానికి ఎవరు దిక్కు ఉంటే మా రమణాచారి గారు దిక్కు. అందువల్ల వరప్రసాద్ రెడ్డి గారికి కూడా వారు చాలా ఇష్టలు కాబట్టి ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వరప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సన్మాన గ్రహీత ఒక్కొక్కరికి పూలదండ, శాలువా, 1 లక్ష రూపాయల చెక్కు, మెమెంటో, సన్మాన పత్రం, వేద పండితుల ఆశీర్వచనం లభిస్తాయి. ముందుగా సుధామ గారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువా, 1 లక్ష రూపాయల నగదు పురస్కారంతో గౌరవిస్తున్నారు. డాక్టర్ కోడూరి ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
తర్వాత డివి మోహనకృష్ణ గారికి పురస్కార ప్రదానం. ఓం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సీదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సా నో మంత్రేజమోజ్జందహానాధేనుర్వాకస్మానపతిష్ఠుదైదో అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ఓం యో వైదాం బ్రహ్మణో వేదామృతేనారుదాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాన్ దదః. భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణా హీరుద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా ఉద్ధరయతి. యావతీర్వై దేవతాస్తాన్ సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిధిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేత్. ఏవ దేవతా ప్రీణాది పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి. సర్వస్వాచ్యై సర్వస్వజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమాన్ నిత్యమిమో భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. మర్తయేన వర్ధయంతి శతమేన శతాత్మానం భవతి. సర్వంతం భతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. యస్య యజమానస్య సంకల్పితమనోభిः సిద్ధిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివర్తసీమంతా మహాంతానుగృహ్ణन्तు. యజమానస్య సంకల్పిత వ్యాపారమూలే వ్యవహారమూలే అఖండకీర్తిలాభ బహువిధధనలాభాగమన సిద్ధిద్వారా సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభిమంతా మహాంతానుగృహ్ణन्तు. యజమానస్య మనోభిः సిద్ధిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభిమంతా మహాంతానుగృహ్ణन्तు. సత్యాः సంతు ఏషాः సత్యాः సంతు కామాः. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సభాయ నమః. వేదాశీర్వాచనం అందించిన దోర్బల జగన్మోహన్ శర్మ గారికి, శ్రీనివాస శర్మ గారికి, విశ్వనాథ్ శర్మ గారికి ధన్యవాదాలు. పురస్కార గ్రహీతల ప్రశంస పత్రాల్ని మీకై సమర్పిస్తాను. ముందు సుధామ గారి గురించి. సుధామ జీవన చిత్రం ఒక వైవిధ్యభరితమైన సాంస్కృతిక విజయగాథ. అల్లంరాజు వెంకట్రావు ఆయన అసలు పేరు, కానీ అందరికీ సుధామగానే సుపరిచితులు. సుధామ పేరెన్నికగన్న కవి, రచయిత, విమర్శకుడు, వ్యంగ్య చిత్రకారుడు, వక్త, ప్రసార నిపుణుడు. ఈ విద్యలన్నిటి ద్వారా తెలుగు భాషకు ఇతోధికమైన సేవలందించిన సహృదయుడు. హైదరాబాద్ నగరంలో సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా సాహిత్యాలు ప్రధానాంశంగా సాగించిన అధ్యయన కాలం సుధామలో అభిరుచి అంకురించి అతిశయించింది. తెలుగు అభ్యుదయ కవిత్వంపై చేసిన ఎంఫిల్ పరిశోధన ప్రగతిశీల దృక్పథ భావుకతకు తలుపులు తెరిచింది. యువభారతి సాహితీ సంస్థ కార్యక్రమాల్లో క్రియాశీలక కార్యకర్తృత్వం సుధామను
తెలుగు భాషా సేవైక లక్ష్యోన్ముఖుని గావించింది. కవి సమ్మేళనాల్లో, సాహిత్య సదస్సుల్లో ఎక్కడ చూసినా కనిపించే రూపు, వినిపించే స్వరం అయ్యారు సుధామ. 1967లో యువభారతిలోని 3 కవిమిత్రులతో కలిసి వీచికలు కవితా సంపుటిని వెలువరించడంతో సుధామ ప్రచురిత కవితా దశ మొదలైంది. విద్యార్థి దశలోనే కేంద్ర సాహిత్య అకాడమీ వారి కావ్యమాల సంకలనంలో సుధామ కవిత చోటు చేసుకుంది. ఆ విధంగా అగ్నిసుధ, చిత్రగ్రంథి, తెమ్మెర కవితా సంపుటాలు, మనసు పావనగంగ గేయాల సంపుటి, పూతరేకులు హాస్యోక్తుల గుళుచ్ఛం, మన సుధామయోక్తి శీర్షిక వ్యాస సంపుటి, భూమిక ముందు మాటల పేటి, సందర్భ, జీవన సంధ్య ఇలా అనేక రచనలు విరివిగా ప్రచురితమయ్యాయి. 1978లో ఆకాశవాణి వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగంలో ప్రసార నియంత్రణాధికారిగా ప్రవేశించి సీనియర్ కార్యక్రమ నిర్వహణాధికారి స్థాయికి చేరుకొని 2008లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 3 పొద్దుల వసంతాల కాలం సుధామ కమనీయ కలంతో, గరగరల గళంతో, రూపకల్పన నిర్వహణ నైపుణితో తెలుగు భాషకు ప్రసార మాధ్యమం ద్వారా చేసిన సేవలు ప్రశంసార్హమైనవి. ముఖ్యంగా మహాకవుల సాహితీ కృషిపై రూపొందించిన సంచికా కార్యక్రమాలు, సాహిత్య ప్రసంగాలు, ఉగాది, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ ప్రత్యేక పర్వదినాల కవి సమ్మేళనానికి ఎంపికై కవి సమ్మేళనాలు తెలుగు శ్రోతలను రంజింపజేశాయి. 1983లో ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనానికి ఎంపికై తెలుగు కవిగా జాతీయ స్థాయిలో కవితా పఠనం చేశారు. ఆకాశవాణిలో అధికారిగా కొనసాగుతూ ఈ గౌరవం అందుకోవడం సుధామకే దక్కిన గౌరవం. దాదాపు అన్ని తెలుగు పత్రికల ద్వారా కవిగా, చిత్రకారుడిగా, కాలమిస్టుగా, పుస్తక సమీక్షకుడిగా, సాహిత్య విమర్శకునిగా, పజిల్స్ నిర్మాతగా సుధామ గారు గత అర్ధ శతాబ్ద కాలంగా చేస్తున్న తెలుగు భాషా సేవ అనితర సాధ్యమైంది. సామాజిక మాధ్యమ వేదికను తెలుగు భాషా సేవకై ఉపయోగించి అద్భుతాలు సృష్టించడంలోనూ సుధామ కృషి ప్రస్తావనార్హం. ఒకసారి చూడండి అంతే అని ఒక సున్నితమైన నినాదంతో సృష్టించిన సామాజిక మాధ్యమ బృందంలో 3000 మందికి పైగా పాల్గొన్నారు. కథలు, కవితల పోటీలు నిర్వహించి సంకలనాలుగా ప్రచురించారు. ఉత్తమ రచనలకు బహుమతులు అందించారు. సుధామ సృష్టించిన సప్తపది అనే లఘు కవితా ప్రక్రియ విశేష ప్రాచుర్యం పొందింది. తెలుగు భాష కవిరచయితల వినూత్న ప్రయోగాలతో నిత్య నూతనమవుతున్నట్లే సుధామ గారి సేవ అనేక రూపాల్లో అవిరళంగా సాగుతున్నది. అలాంటి వారి సాహితీ సేవావ్రతానికి అభినందనపూర్వకంగా శాంత వసంత ట్రస్టు స్థాపించిన కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారంతో సత్కరించింది. డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి ప్రశంసాపత్రం. వైద్యంలో, సాహిత్య సేద్యంలో 50 సంవత్సరాలుగా అలుపెరుగని కృషిని పండించుకుంటున్న సవ్యసాచి డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా పాలగిరిలో 1946 సంవత్సరంలో జన్మించారు. విద్యార్థి దశలోనే చిన్న చిన్న పద్యాలు రాయడంతో కావ్య రచన ప్రారంభమై పరిణతి దిశగా దినదిన ప్రవర్ధమానమైంది. కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి చిన్నపిల్లల వైద్య నిపుణులుగా వైద్య వృత్తిని చేపట్టారు. వృత్తిగతంగా పిల్లల ఆరోగ్య సంరక్షణ కృషికి కంకణబద్ధులై సేవలు అందిస్తూనే ప్రవృత్తిపరంగా సాహితీ సృజనకు నిరంతర సంకల్పబద్ధులై మునుముందుకు సాగారు కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు. పద్య కవిత్వం, గేయం, నవల, విమర్శ, నాటకం, బాల సాహిత్యం, అనువాదం, కథ, వ్యాఖ్య, జీవిత చరిత్ర వంటి అనేక ప్రక్రియల్లో ప్రభాకరుని సాహితీ జీవితం విస్తరించి ప్రకాశించి పెద్దల మన్ననలు పొందింది. పల్నాటి భారతం, రాగ విపంచి, హృదయరాగం మొదలైన పద్యకృతులు, ద్రౌపది గద్యకృతి, స్వారోచిష, మనుచరిత్ర, ప్రభాకర వ్యాఖ్య, రేనాటి పలుకుబడులు, నిఘంటువు, హాలుని గాథా త్రిశతి చతుశ్శతి, తెలుగు ఆంగ్ల అనువాదం, దువ్వూరి రామిరెడ్డి కావ్య విశ్లేషణ, పుట్టపర్తి నారాయణాచార్యుల జీవితం, కవిత్వం, శ్రీనాథుని చాటువుల్లో నానావర్ణ కవితావర్ణనం, సాహితీ రసాయనం, కీట్స్ కవితా వైభవం, జయశంకర్ ప్రసాద్ ఆసు కావ్యానికి అసులు గీతి పేర చేసిన అనువాదం, శ్రీనాథ విజయం, రేడియో నాటికల సంపుటి ఎన్నో వైనాలను వెలికితోడి కొన్నింటికి నూతన భాష్యాలను చెప్పి తన పాండిత్యంతో, ప్రజ్ఞా పటిమతో ద్రౌపది వ్యక్తిత్వానికి మహనీయత సాధించారు ప్రభాకర్ రెడ్డి గారు అని ద్రౌపది గద్య రచన చదివి ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త కొంగర జగ్గయ్య గారు ప్రశంసలు కురిపించారు. కావ్య రచనలో వర్ణనలు చేయడంలో ప్రత్యేకత సాధించిన ఆధునిక కవుల్లో ప్రభాకర్ రెడ్డి గారిది విశిష్ట శైలి. వాడిన భాషలోనూ వర్ణనల్లోనూ
తెలుగుదనం వెలివిరిసిందని, వర్ణనలే కాదు సంభాషణలు నడిపించడంలోనూ, పాత్రల ఆంతర్యాలను రూపుకట్టించడంలోనూ, ఇంకా కావ్యాంగాలన్నింటికీ రెడ్డిగారి సామర్థ్యం కనిపిస్తుందని బేతవులు రామబ్రహ్మం గారు కొనియాడారు. వృత్తిలో నైపుణ్యం, ప్రవృత్తిలో ప్రావీణ్యం, అవగాహనలో ప్రశస్తి, అధ్యయనంలో ఆసక్తి, పరిశీలనలో కౌశలం, భాషపై సాధికారం, ప్రయోగంలో పరిణతి, రచనా శైలిలో పాటవం, శబ్దంపై పట్టు, పదబంధ యోజనలో రసపట్టు, బహుభాష అభినివేశం, మాతృభాష అభిమానం, పద్యంలో లాలిత్యం రెడ్డిగారి సొంతమని శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రస్తుతించారు. ఇంకా మునిపల్లె రాజు, సహజకవి ఎంఎస్ రెడ్డి, సి వేదవతి, తంగిరాల సుబ్బారావు, వివిఎల్ నరసింహారావు, మోవా వృషాద్రిపతి ప్రభృత కవి పండితుల మన్ననలు పొందిన కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి ఉత్తమ శ్రేణి సాహితీమూర్తుల కీర్తి కిరీటంగా శాంత వసంత ట్రస్టు అందిస్తున్న డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని సగౌరవంగా బహుకరించాం. మోహనకృష్ణ గారి ప్రశంసాపత్రం. ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు డివి మోహనకృష్ణ 1962 ఆగస్టు 3న మచిలీపట్నంలో జన్మించారు. వారిది కళాకారుల కుటుంబం. నటరాజశేఖర బిరుదాంకితులు రంగస్థల మహానటులు డివి సుబ్బారావు వీరి పితామహులు. బాల్యంలోనే ఆకాశవాణిలో విద్వాంసులు పాడే కీర్తనలు వింటూ శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన మక్కువను ఏర్పరచుకున్నారు. మచిలీపట్నానికి చెందిన శ్రీ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద తొలినాళ్లలో శిక్షణలో ఉజ్వల భవిష్యత్తుకు పాదులు వేసుకున్నారు. సంగీత మేరు పర్వతం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఆశ్రయం లభించడం మోహనకృష్ణ జీవితానికి ఒక మహాద్భుతమైన మేలిమలుపు. మచిలీపట్నం వదిలి మద్రాసు చేరారు. అమ్మమ్మ సంరక్షకుల చిన్న ఇంట్లో అద్దెకు దిగి నిత్యం గురువుగారి వద్ద సంగీతాభ్యాసం కొనసాగించారు. కొంతకాలానికి గురువుగారి కోవెలలోనే కొంత చోటు లభించింది. మోహనకృష్ణ సంగీతాభ్యాస యజ్ఞం ఫలితం దిశగా సాగిపోయింది. అక్కడ లభించిన అవకాశం ఆకాశమే హద్దుగా ఆయనను సంగీత విద్యలో శిఖరాలను చేర్చింది. గురుముఖత 72 మేళకర్తారాగాలను నేర్చుకున్నారు. బాలమురళి గారి స్వరకల్పనలన్నీ గొంతులో నిండి నిక్షిప్తమైపోయాయి. సంగీత త్రిమూర్తులైన మహావాగ్గేయకారుల అరుదైన కృతులను సొంతం చేసుకున్నారు. బాలమురళి గారి తర్వాత త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరలో డివి మోహనకృష్ణకు 6వ తరం విద్వాంసునిగా చిరకీర్తి లభించింది. బాలమురళీకృష్ణ గారి అభయహస్తం చలవ వల్ల శాస్త్రీయ సంగీతంలో అన్ని మెట్లు ఎక్కగలిగారు. తరుణ యవనప్రాయంలో ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా నియమితులయ్యారు. నిరంతర సాధనతో ఇంతకు ఇంత తన గాన విద్యను పెంచుకొని విరాణమూర్తిగా ఎదిగిన మోహనకృష్ణ ఎక్కని వేదిక లేదన్న ఖ్యాతిని దక్కించుకున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో కచేరీలు చేశారు. శాస్త్రీయ సంగీతానికి ప్రతిష్టాత్మకంగా భావించే క్లీవ్లాండ్ వేదికలో కచేరీ చేసి ఘన సత్కారం అందుకున్నారు. దేశ విదేశాల్లో వీరు చేసిన కచేరీలు 4000 దాటాయి. స్వరరాగ సమ్మోహనం పేరుతో శాస్త్రీయ రాగాన్ని మోహనకృష్ణ ఆలపిస్తే ఆ రాగంలో స్వరకల్పన చేసిన సినీ గీతాల్ని మహాగాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రయోగం రసజ్ఞుల ప్రశంసలు పొందింది. ఆకాశవాణి, దూరదర్శన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ఏ వేదిక నుంచి మోహనకృష్ణ పాట వినిపించినా బాలమురళి గారే పాడుతున్నారా అన్న ప్రశంస లభించడం విశేషం. గురువుగారి అడుగుజాడల్లో నడిచి హనుమ, మహిత, అపరాజిత, సుముఖప్రియ మొదలైన కొత్త రాగాలను కనిపెట్టారు. అనేక మంగళహారతులు రచించి గానం చేశారు. దేశ విదేశాల్లోని ఎంతోమంది శిష్యులకు సంగీత విద్యను అందిస్తున్నారు. మోహన రాగాలు పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. డిగ్రీ చదివే వరకు లోకాన్ని 2 కళ్ళతో చూశారు. సంక్రమించిన వింత వ్యాధి వల్ల చూపు పోయినా సంకల్పాన్ని వదల్లేదు, ధైర్యం కోల్పోలేదు. ఇనుమడించిన పట్టుదలతో అనితర సాధ్యమైన శిఖరాలు చేరుకున్నారు. మోహనకృష్ణ అసాధారణ ప్రతిభకు లోకమంతా ప్రశంసలు కురిపించింది. పుట్టపర్తి శ్రీ సత్యసాయి సన్నిధిలో పాడే అవకాశము లభించింది. కంచి పరమాచార్య ఆశీస్సులతో కంచిపీఠం ఆస్థాన విద్వాంసులయ్యారు. గణపతి సచ్చిదానంద స్వర్ణ కంకణ బహుకృతిని పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న గౌరవాన్ని అందించింది. మధుర గాన సుధానిధి, గాన సుధాకర మొదలైన బిరుదులు మోహనకృష్ణ కీర్తి కిరీటంలో నిలిచి ఉన్నాయి. ఆపాత మధురమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత యాత్రలో
మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ శాంత వసంత ట్రస్టు శ్రీమతి వసంత వరప్రసాదరెడ్డి సంగీతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఇప్పుడు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కేఏ వరప్రసాద్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. తెలుగు భాషాభిమానులు, సాహిత్యాభిమానులు ఆ మమకారంతో మీరు ఈ సభకు వచ్చి ఉంటారు. మీ అందరికీ నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీతలు ముగ్గురికి ఈ సన్మానానికి అంగీకరించి స్వీకరించినందుకు వారికి కృతజ్ఞతాభివందనాలు. ఈ వేదికని మా కార్యక్రమానికి అందించిన, సహకరించిన, ప్రోత్సహించిన మహానుభావులు ఏలూరు శివారెడ్డి గారికి, చెన్నై గారికి, ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి, ప్రతి కార్యక్రమానికి, మేము చేసే ప్రతి కార్యక్రమానికి, ఈ సంగీత సాహిత్య సభలకి ఇచ్చేస్తున్నటువంటి పుణ్యమూర్తులు రమణాచారి గారికి నమస్కారం. ఈ సన్మానాలు వాళ్ళ ప్రతిభ గుర్తించి ఇచ్చాను అనుకుంటే పొరపాటు, తప్పు. వాళ్ళు ఎప్పుడో గుర్తింపబడ్డారు, వాళ్ళకి అనేక పురస్కారాలు లభించాయి, వాళ్ళ లబ్ధ ప్రతిష్ఠలు, వాళ్ళంతా అందరికీ తెలిసినవారు, శిఖరాయమానంగా ఉన్నవారు. మరి నువ్వెందుకు ఇస్తున్నావు అని అడిగితే ఇది కృతజ్ఞతాభావంగా ఇచ్చే పురస్కారాలు. వారి సాహిత్యం చదివి ఆనందించాను, వారి సంగీతం విని పరవశించాను. నాలాగే తెలుగువాళ్ళు, కొంచెం సాహిత్య పరిచయం ఉన్నవాళ్ళు, చదివే సంస్కారం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ రచనలు చదివే ఉంటారు, వారి సంగీతాన్ని వినే ఉంటారు. అందరూ ఆస్వాదించి ఆనందించారు కనుక నేను మీ అందరితో పాటు విన్నాను, చదివాను, ఆస్వాదించాను కనుక కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి ఈ సన్మానమే కానీ వారి ప్రతిభని ఇవాళ గుర్తించి ఇవ్వడం అనేది కానే కాదు. వాళ్ళకున్న అనేక కిరీటాల్లో ఇది ఒక చిన్న రాయి, ఒక మణి అంతే. ప్రభాకర్ రెడ్డి గారు నాకు కొంచెం ఆలస్యంగానే పరిచయం అయ్యారు పర్సనల్గా. అనేక పుస్తకాలు వారు పంపించారు నాకు, కొన్ని నాకు నా స్థాయికి మించినవి అయినా ఏదో గొప్పవారు రాశారని అవస్థపడి చదివాను. కొన్ని చాలా హాయిగా చదువుకున్నాను. ఆయన వైద్య వృత్తిలో ఉండి ఇంత కవిత్వం మీద కృషి చేశారంటే చాలా విశేషం. నేను అంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. వారి గురించి చెన్నై గారు అద్భుతంగా సన్మాన పత్రాలని వివరంగా ప్రతి వ్యక్తి గురించి, ఎవరు సన్మానం పుచ్చుకుంటున్నారో వాళ్ళ గురించి అధ్యయనం చేసి స్థాయి మొత్తం శుభ్రంగా వాళ్ళ గురించిన మొత్తం వివరం అంతా ఆయన చాలా అందంగా రాశారు. చెన్నై గారికి మరోసారి నమస్కారం చేయాలి. ఆయన రాసిన తర్వాతే, దాన్ని భావయుక్తంగా చదివిన తర్వాతే మనకు వారి గురించిన విషయం మరి సమగ్రంగా తెలుస్తుంది. కాబట్టి ఈ సభకు ఆయన చేసిన పరిచయం చాలా గొప్పది. అందువల్ల నేను దానికి అంతకుమించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కృతజ్ఞతాపూర్వకంగా మీ అందరి తరఫున, నా తరఫున చేస్తున్నటువంటి చిరు సత్కారం మాత్రమే. ప్రభాకర్ రెడ్డి గారు ఈ సన్మానానికి అంత దూరం నుంచి వచ్చి తీసుకోవడం వారి కరుణకు, వారి సహృదయతకు నమస్కరిస్తూ, అదేవిధంగా సుధామ గారు, ఆయన పుస్తకాలు చాలా అవలీలగా హాయిగా చదువుకున్నాను. ఎందుకంటే నాలాంటి సగటు పాఠకుడికి అందుబాటులో ఉంటాయి. వారు రాసినటువంటి హాస్యోక్తులు, పూతరేకులు నాకు ఇంకా బాగా గుర్తుంది. అవి చదివాను. వారు వ్యంగ్యోక్తులు, వ్యంగ్య చిత్రకారులు, వక్త, ఒకటి కాదు, వీళ్ళందరూ బహుముఖమైన ప్రజ్ఞావంతులు. ఒక ప్రక్రియలో ఎన్ని ఉన్నాయో అన్నీ వాళ్ళు స్పృశించారు. వాటిలో శిఖరాయమానంగా ఎదిగారు. ఏదో కేవలం ఒక గద్య రచన రాసి, ఒక పద్య రచన రాసి ఊరుకోలేదు. వాళ్ళు ఎన్ని చేయగలరో అన్నీ చేశారు. అంత బహుముఖమైన ప్రజ్ఞ కలిగినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని మనం సన్మానించుకోవడం, తరచుగా గుర్తుపెట్టుకోవడం అవసరం. నాకు మోహన్ కృష్ణ గారు, ఆయన చిరపరిచితులు, వారి చేత నాకు ఇష్టమైనటువంటి అనేక ఆల్బమ్స్ తయారు చేసుకున్నాను. ఆయన పుట్టినరోజు కల్లా ఒక ఆల్బమ్ తయారు చేసి ఇచ్చేవారు నాకు.
వారి సంగీతాన్ని నేను పరవశిస్తూ వింటాను. నేను అడిగిన దానికి వాళ్ళ వీలుగా మోహన్ రాగం మీదనే వివరణాత్మకమైనటువంటి సంగీత కచేరీ చేయమని అడిగాను. సమయాభావం వల్ల ఎక్కువగా వివరించలేకపోయారు. ఒకసారి కేవలం ఆయనతో ఒక గంటన్నర సేపు ఒక్కొక్క రాగం గురించి చెప్పిస్తే దాంట్లో ఉన్న మెలకువలు, దాంట్లో ఉన్న సొగస్సులు, వాళ్ళు ఏ రకంగా ఆ రాగానికి పక్కకు జరగడం ద్రోహం కాదు, దానికి ఇంకా అందం చేకూర్చడానికే పక్కకు జరిగి ఉంటారని మనం అనుకోవాలి. రాజేశ్వరరావు గారు కానీ, పెండ్యాల గారు కానీ, ఘంటసాల గారు కానీ వాళ్ళు అనేక రాగాలు ఉన్నటువంటి క్రమంలో రాగాన్ని సంభావిస్తూనే గౌరవిస్తూనే ఎక్కడెక్కడో కొన్ని చోట్ల దానికి కొంత మాధుర్యాన్ని జోడించడానికి చేసిన ప్రయత్నాలు ఆయన వివరించి చెప్పగలరు. అలాంటి ప్రయత్నం ఒకసారి మనం కేవలం ఆయనతోనే ఒక గంట సేపు ఇదే వేదిక మీద చేద్దాం, గంటన్నర సేపు. అప్పుడు ఈ సభలు, ఈ ప్రసంగాలు ఉండవు, కేవలం సంగీతాన్ని పరిమితం అవుతాం, ఆస్వాదిద్దాం. ఈ ముగ్గురికి మరోసారి నమస్కరిస్తూ ఈ సభకు ఆదివారం నాడు మీ సమయాన్ని వెచ్చించి ఈ గౌరవ పురస్కారాల్లో పాలు పంచుకున్న మీ అందరికీ నమస్కారం. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి వినయపూర్వక ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ముఖ్య అతిథులు డాక్టర్ కేవి రమణ గారు ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు ఆచార్యులు శివారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి డాక్టర్ ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి వసంత ప్రసాద్ రెడ్డి గారికి, ఈనాటి పురస్కార స్వీకర్తలైనటువంటి నాకెంతో ఆత్మీయులు సోదరతుల్యులు అల్లంరాజు వెంకట్రావు గారికి, నేనెంతో గౌరవించేటువంటి మా డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి, నేనెంతో అభిమానించేటువంటి మా మోహన్ కృష్ణ గారికి, మీకందరికీ సభాముఖంగా నమస్కారాలు. ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అని చెప్పంటే, ఉగాది మనకు సారస్వత లోకానికి 4 రోజుల ముందే వచ్చిందా అన్నంత ఆనందం కలుగుతూ ఉంది నాకు. బహుశా ఉగాది నాడో లేకపోతే ఉగాది తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవచ్చు, కానీ వరప్రసాద్ రెడ్డి గారు ఏది చేసినా ఆలోచించి చేస్తారు కాబట్టి ఉగాది కంటే ముందే ఈ కార్యక్రమం పెట్టి అందరికీ మనం ఆనందాన్ని కలిగిద్దాము సారస్వత మూర్తులకు, సారస్వత అభిమానులకు అని చెప్పి అనుకుని ఉంటారు. కాబట్టి నేనైతే తెలుగు వాళ్ళకందరికీ ఉగాది ఇవాళ్ళే వచ్చిందేమన్నంత ఆనందంగా ఉన్నాను. ఇది నా మనసులో ఉన్నమాట. నదులు ఎందుకు ప్రవహిస్తాయి, చెట్లు ఎందుకు ఫలాలను ఇస్తాయి, గోవులు ఎందుకు పాలిస్తాయి, పూలు ఎందుకు విరబూస్తాయి అని చెప్పని చిన్నప్పటి నుంచి కూడా చాలా కవితారూపకంగా చదువుకున్నాం. కానీ ఇలాంటి మహానుభావుల్ని మహామహుల్ని చూసిన తర్వాతే అనిపిస్తుంది ఆ పద్యం కానీ ఆ వాక్యం కానీ నిజంగా ఇటువంటి వాళ్ళని చూసే ఆ మహానుభావులు రాసుంటారని చెప్పి అనిపిస్తూ ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి వేదవాక్కుకి మానవాకృతి మా వరప్రసాద్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరం పుట్టాం, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులను అభిమానించాలి, గౌరవించాలి అనేటువంటి రీతిలో శాంత వసంత ట్రస్ట్ అని చెప్పిన అమ్మగారిని పెట్టి కాకుండా ఇవాళ నాన్నగారి పేరిట సాహితీ సేవారత్న పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పని, అలాగే శ్రీమతి వసంత ప్రసాద్ రెడ్డి గారి యొక్క పేరిట సంగీతరత్న పురస్కారం ఇవ్వాలని, ఇలా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని వారు ఎంత ఆచార్యుడిగా గమనిస్తారో భావిస్తారో మనందరం చూసాం కూడా, గమనించాం కూడా, గుర్తించాం కూడా. అతిథి దేవోభవ అంటే మనల్ని కూడా ఆదివారం నాడు ఇక్కడికి పిలిచి అతిథులుగా పిలిచి మనల్ని గౌరవించుకుంటూ మీరందరూ ఆదివారాన్ని వెచ్చించి వచ్చారని చెప్పని ఆ ఒక్క వాక్యంతో వారి యొక్క మనోభావాన్ని తెలిపినందుకు వారికి నమస్కారం. వారి గురించి ఎక్కువ చెప్పడం భావ్యం కాదు, వారు కూడా ఇష్టపడరు. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో ఈనాటి పురస్కార స్వీకర్తల యొక్క పరిచయం జరిగిపోయింది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పంటే ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఎక్కువగా మాట్లాడాల్సింది లేదు. కానీ ఒక 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సుధామ సామాన్యుడు కాదు. ఆయన రేడియో స్టేషన్లో పనిచేస్తే చేస్తున్నారేమో కానీ ఆయన ఒక సృజనకారుడు. ఎంత గొప్పవాడు అని చెప్పంటే సప్తపదులు అని చెప్పనేటువంటి వేల కొలది సప్తపదుల్ని సృష్టించినటువంటి సుధామ ఇటీవలనే దాదాపు ఒక కొన్ని నెలల క్రితం
అష్టాక్షరి అనేటువంటి ఒక ఇష్టాక్షరిని మనకు అందించాడు. అష్టాక్షరి అని చెప్పంటే ముద్దుగా 8 పదాల్లో ఉంటుంది ఆ ప్రక్రియ. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యము 8 అక్షరాలైంది కాబట్టి ఇది అష్టాక్షరి. అసలు అష్టాక్షరి అంటే శ్రీ వైష్ణవ తత్వంలో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి అంటారు. ఆయన ఆ స్వామిని స్మరించుకుంటూ నారాయణమూర్తిని అన్నీ కూడా తాను సృజన ప్రక్రియలో భాగంగా అష్టాక్షరాలను అందించినప్పుడు ఎంత ఆనందం వేసిందో, ఎంత ఆశ్చర్యం వేసింది అని చెప్పంటే మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయకూడదు అని చెప్పినంత భావాన్ని కలిగించినటువంటి సుధామకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. వారు అలా అందరికీ కూడా స్ఫూర్తి కలిగించేటువంటి స్ఫూర్తి ప్రదాత. ఆరోగ్యమే మహాభాగ్యం, మౌనేన కలహం నాస్తి, చెరపకురా చెడేవు, నిప్పుపై ఈగవాలదు, గురువు జ్ఞానతరువు, ఇవన్నీ మనకు తెలిసినయే. కానీ ఇదొక ప్రక్రియ, ఇదొక అష్టాక్షరి అని చెప్పి వందలాది మందికి వేలాది మందికి స్ఫూర్తిని కలిగించి ఒక పుస్తక రూపంలో సహస్ర అష్టాక్షరిని తీసుకొచ్చినటువంటి సుధావకి మనందరం కూడా ఈ సందర్భంగా జేజేలు పలుకుదాం. వారు ఇలాంటి ప్రక్రియల్ని మరిన్ని సృష్టించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను, ఒక స్నేహితుడిగా, ఒక ఆయన అభిమానిగా. ఇక నాకు పక్కగా ఉండేటువంటి డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు నాకెంతో ఇష్టలు. నేను కడప జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు వారిని చూడాలని చెప్పి అనుకున్నాను, కానీ చూడలేకపోయినాను. కానీ వారి సాహిత్యంతో నాకెంతో పరిచయం. నేను మా ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి గైడ్గా ఉన్నప్పుడు నేను చేసినటువంటి రీసెర్చ్లో పద్య కవిత్వం వస్తు వైవిధ్యం అనేటువంటి అంశం మీద రీసెర్చ్ చేసినప్పుడు పద్య కవిత్వంలో ఉండేటువంటి విశేషాంశాలని తెలపడానికి నేను డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారి పల్నాటి భారతాన్ని స్వీకరించా. అందులో ఉండేటువంటి రెండు విషయాలు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. పల్నాటి చరిత్రమని అనొచ్చు దాన్ని, కానీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే దాన్ని పల్నాటి భారతం అన్నారు. భారతానికి పల్నాడు చెన్నాడికి మధ్య జరిగిన యుద్ధం, అది అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధమే, ఇది అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధమే. అక్కడ అరణ్యవాసం, ఇక్కడ కోడిపందెం, అక్కడ అభిమన్యుడు, ఇక్కడ బాలచంద్రుడు, అక్కడ వారికి శ్రీకృష్ణ రాయబారం, ఇక్కడ అలరాజు రాయబారం. ఇలా ఆ సామ్యాలన్నిటిని కూడా తీసుకువచ్చిన తర్వాత అనిపించింది ఇది నేను ఎందుకు ఈ పుస్తకం గురించి రాయకూడదని చెప్పని రాసి దాన్ని నా మనసులోనే కాదు నా పుస్తకాల్లో ఒక పుస్తకంగా భావించి రచించినటువంటి ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారికి సభాముఖంగా మీ అందరి ముందు నమస్కరించి చెప్తున్నాను. నన్నెంతో ఆనందింపజేసినటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో రాసినటువంటి విధానం కూడా గమ్మత్తు. మహాభారతానికి ఎలాగైతే 18 పర్వాలు ఉంటాయో ఆ పర్వాలను స్ఫురింపజేసేటువంటి రీతిలో 18 ఖండాలుగా ఆ పుస్తకాన్ని రాశాడు. మరొక మాట కూడా అన్నాడు, ఈ పుస్తకం రాయడానికి, కావ్యాన్ని నేను రచించడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే నేను ఊపిరి సల్పని వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడిని కాబట్టి అని. అది కూడా నిజమే. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తిని బ్రహ్మాండంగా తన యొక్క దైవంగా భావించే వాళ్ళకి అట్లాగే ఉంటుంది. 1063 తేటగీతుల్లో ఆ ఏక ఛందంలో ఒకటే ఛందస్సులో రాసినటువంటి కావ్యం అది. తేటగీతిని ఎన్నుకున్నందుకు ఆయనకు మరొకసారి మనం మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ఎందుకంటే తేటగా తెలుగుదనాన్ని చాటి చెప్పేది తేటగీతి కాబట్టి 1063 ఇంకొక పద్యమే లేదు, అన్ని తేటగీతులే. 1063 తేటగీతులలో రాసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవాళ నేను కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అవకాశం ఇచ్చినారని చెప్పని భావిస్తూ వారికి ఈ సందర్భంగా పురస్కారం ఇవ్వడం నా మనసుకు ఎంతో ఆనందం కలిగించినటువంటి విషయం. ఇక మోహన కృష్ణ గారు, కనులు లేవని నీవు కలత పడవలదు, మోహన రాగ సమ్మోహన మోహన కృష్ణ, అందుకో ఈ పురస్కారం అన్నట్టుగా వారికి పురస్కారం అందిందని చెప్పని నేను ఇవాళ భావిస్తూ ఉన్నాను. వారు సామాన్యులు కాదు. అపర మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని పిలిచి అభిమానించి ఆహ్వానించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు నేను వారికి ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఆ స్థానాన్ని కలిగించాను. భగవంతుని దయ ఉంటే, ఆ వెంకటరమణ దయ ఉంటే మా మోహన కృష్ణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పదవి దక్కాలని చెప్పని నేను సభాముఖంగా ఆ స్వామిని కోరుకుంటూ ఈ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారిని మరొక్కసారి నేను ఏమని పలకను. ప్రభుత్వాలు కూడా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉగాదికి పురస్కారం ఇస్తే మళ్ళీ ఉగాదికే పురస్కారం ఇస్తాము, ఫలానా దినన్నాడు పురస్కారాలు ఇస్తామంటే అప్పుడే పురస్కారాలు ఇస్తాము, 26 జనవరికి మేము పద్మశ్రీలు పద్మభూషణలు ఇస్తామంటే అప్పుడే ఇస్తాము అని చెప్పనేవాళ్ళు ఉన్నారు. కానీ 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి ₹1,00,000 చొప్పున ఇలాగా సారస్వత సంగీత పురస్కారాలను ఇస్తున్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు మాత్రం అపూర్వమైనటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి ఆ దంపతులకు నమస్కరిస్తూ సరస్వతీమాత వారిని ఇలాగే సంరక్షించాలని,
సంప్రోక్షించాలని చెప్పని భావిస్తూ సెలవు. రమణాచారి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు స్పందనలు ఉంటాయి, సంక్షిప్తంగా 3-4 నిమిషాలు. మొదట డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారిని స్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్సులు. కేవలం 5 నిమిషాల్లోనే ముగించమన్నారు, అందువల్ల క్లుప్తీకరించి 4 మాటలు చెప్తాను. మునుముందుగా నన్ను మహోన్నత పురస్కారానికి ఎంపిక చేసి సత్కరిస్తున్న మాన్యశ్రీ కోడూరు వరప్రసాద్ రెడ్డి గారికి మనఃపూర్వక అభినందనలు, నమస్కారాలు. నిజానికి ఈ పురస్కారం అందుకునే మహానుభావులు, సాహితీవేత్తలు ఆంధ్రదేశంలో 100లకు మించి ఉన్నారు. కానీ ఈ పురస్కారం నాకు దక్కడం కారణం ఏమంటే, తీరిక లేని వైద్య వృత్తిలో అందరూ చెప్పారు, అందున శిశు వైద్య వృత్తిలో ఉంటూ ఇంత సాహితీ సేవ చేశాను కాబట్టి ఇది నాకు దక్కింది అనుకుంటున్నాను. సాహిత్యంలో నా ఎదుగుదలకు కారకులు మా పెద్దన్నయ్య కోడూరు పుల్లారెడ్డి గారు. ఆయన ప్రోత్సాహ ప్రోద్బలాలతోనే ఈ 50 కృతులు నేను మీకు అందజేయగలిగాను. సాహితీ వ్యవసాయంలో నా సహధర్మచారిణి కీర్తిశేషురాలు పార్వతిని గురించి ఒక్క మాట. నేను వేరు, నా సహధర్మచారిణి పార్వతి వేరు కాదు. ఆమె సహాయ సహకారాలు లేకపోతే ఇన్ని సాహితీ చక్రాలు నేను అధిరోహించేవన్నే కాదు. అందుకే అంటుంటాను నేను, ఆమె నా తల్లి, తండ్రి, గురువు అని. ఇల్లాలని బట్టే ఇల్లు. అందుకే వేదం స్త్రీని సామ్రాజ్ఞీ భవ అని ఆశీర్వదించింది. ఈ సందర్భంలో శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఒక చిన్న మాట. పోయిన నెల ఆయన నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు నాకు ఒక సాయం చేయాలి అని అడిగారు. చెప్పండి సార్, నాకు చేదనేది చేస్తానన్నాను. అప్పుడన్నారు వారు, డాక్టర్ గారు ఈ సంవత్సరం మీకు శాంతా వసంత ట్రస్ట్ అవార్డు, సాహితీవేత్త అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము, మీరు అంగీకరించాలి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన ప్రదాత, నేను స్వీకర్తను. ఆ విషయం ఆయన ఎంతో హుందాగా నాకు చెప్పిండొచ్చు. అది ఆయన వ్యక్తిత్వం, ఆయన అణకువ, పెద్దల మీద గౌరవము నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసింది. వారు నాకంటే 2-3 ఏళ్ళు చిన్నవారు కాబట్టి ఆయురారోగ్య భాగ్యాలతో చిరకాలం 100 ఏళ్ళు. వరప్రసాద్ రెడ్డి గారి ఇంటి పేరు, నా ఇంటి పేరు ఒకటే, అదే కోడూరు వారు. అలాగని వారికి నాకు బంధుత్వం ఉన్నదని మీరు పొరపడకూడదు. ఈ పురస్కార ప్రదానం జరుపుతున్నారని మీరు మర్చిపోకూడదు, పొరపడకూడదు. వారికి నాకు మధ్య ఉన్నది కేవలము సాహితీ బంధుత్వం మాత్రమే. అసలు నేను ఈ పురస్కారాలను ఆశించి ఈ రచనలు చేయడం లేదు. నా ఆత్మసంతృప్తి కోసం ఈ రచనలు చేసి అందరికీ ఉచితంగా పంచుతున్నాను. నాకు ఇంతవరకు లభించిన పురస్కారాలు పదుల సంఖ్యలో ఉంటాయి. వాటిలో ప్రతిష్టాత్మకమైనవి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి జీవిత సాఫల్య పురస్కారము, అజో విభో కందాలం ఫౌండేషన్ వారి సాహితీమూర్తి పురస్కారం. వాటి సరసన ఇప్పుడు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి సాహితీమూర్తి పురస్కారం చేరింది. సాహితీవేత్తలు కొందరు అంటుంటారు, ఈ 3 పురస్కారాలు ఆంధ్రదేశ జ్ఞానపీఠ పురస్కారాలని. అది 100% నిజం. ఇప్పుడు నేను 80వ ఏట అడుగు పెట్టాను.
50 కృతులు వివరించాను చెప్పినట్టుగా. సన్నిహిత సాహితీ మిత్రులు అంటుంటారు, ఇలా విరామయురుగని వైద్య వృత్తిలో ఉంటూ ఈ రచనా వ్యాసంగం మీద దృష్టి ఇంత గట్టిగా ఎందుకు సారించాలి? కొంచెం వాటిని సాహిత్యంను పక్కన పెట్టి వైద్య వృత్తి మీదనే మీరు దృష్టి సారించవచ్చు కదా అని. ఇంకా కొందరు అంటుంటారు, జోడు గుర్రాలపై స్వారీ అంత మంచిది కాదు, ఒకదాన్ని వదిలిపెట్టి రెండో దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని అంటారు. కానీ నాకు 2 వ్యాసంగాల మీద దృష్టి సారించటం చాలా ధీమాను, సంతృప్తిని ఇస్తుంది. నా దృష్టిలో వైద్య వృత్తి నా ధర్మపత్ని లాంటిదైతే సాహిత్యం నా ప్రేయసి లాంటిది. ఇద్దరితోనూ సమరసభావంతో కాలం వెల్లపుచ్చటం నా అలవాటు. ఇది కొంచెం కష్టమైన వ్యవహారమైన నాకు ఎంతో తృప్తినిస్తుంది. పైగా ఈ వ్యవహారంలో ఎవరిని కష్టపెట్టే అవకాశం లేదు. మరొక్క మాట, శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి మాతృమూర్తి శాంతమ్మ గారిని తలుచుకున్నప్పుడల్లా నాకు మా అమ్మ కళ్ళల్లో మెదులుతుంటుంది. మాతృశ్రీ శాంతమ్మ గారి గురించి ఒక సందర్భంలో ఇలా అన్నాను, శాంతమే రూపుదాల్చిన స్వచ్ఛ హృదయ భవ్య కోడూరు వంశాన పాదమూని పద్మభూషణుని మనకు పంచినట్టి మాతృమూర్తి శాంతమ్మకు మమత విరియ ప్రణతులర్పింతు మవ్వంపు మనసుతోడ. నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న శ్రీ సుధామ గారికి, శ్రీ మోహన్ కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నన్ను, నా రచనలను అభిమానించిన సాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక విశేషం ఏంటంటే, డాక్టర్లు రచన చేస్తే సాహిత్యం ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ పని చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు సుధామ గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. మాటలతో అభివ్యక్తం కాలేని ఆనందాల అంచున ఇప్పుడు నించుని ఉన్నాను. కాదు, నన్ను ఇలా నిలబెట్టారు తమ ప్రేమాదరాల వరప్రసాదంతో శాంత వసంత ట్రస్ట్ వారు. ప్రాచ్య కళాశాల విద్యార్థిగా ఏ ప్రాంగణాన ఎదిగానో అదే పరిషత్తు వేదికపై ఇలా ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందడం మత్పురాకృత శుభాధిక్యంగా భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రణమిలుతున్నాను. మా నాన్నగారు అల్లంరాజు కామేశ్వరరావు గారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆఫీసులో పనిచేశారు. తమ ట్రాన్స్ఫర్ల గురించి ఎందరో ప్రభుత్వ డాక్టర్లు మా ఇంటికి నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. నిజాయితీ గల ఉద్యోగిగా మా నాన్నగారు లే సెక్రటరీ అండ్ ట్రెజరర్గా నిలోఫర్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో పనిచేసి రిటైర్ అయ్యాక 1986లో జాండీస్ సోకి కాలేయ వ్యాధితో భోగి పండుగ రోజు పరంపదించారు. ఈ ప్రస్తావన ఎందుకంటే, ఇంజనీరింగ్ నేపథ్యంతో డిఆర్డీఓలో 7 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డులో కొన్నాళ్ళు పనిచేసిన నచ్చక మానేసి తాము స్వయంగా బయోటెక్నాలజీ సంస్థకు అంకురార్పణ చేసి వైద్య రంగ సేవా వైభవ దీప్తిగా 1993లో శాంతా బయోటెక్ సంస్థ నెలకొల్పి హెపటైటిస్ బికి వ్యాక్సిన్ కనుగొని 1997 నుండి పచ్చకామెర్లు వంటి కాలేయ వ్యాధుల నుండి విముక్తమయ్యే దిశలో WHOకి సవాలుకి దీటుగా సాధారణ మానవుడికి అందుబాటులోకి తెచ్చి కాపాడుతూ భయంకర కరోనా కాలంలో సైతం ఆరోగ్య కవచాలు తమ సేవలతో, సాంత్వన వచనాలతో సైతం అందించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చూపిన పద్మభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు మనందరి గర్వకారణమైన మహనీయమూర్తులు. పొలాన్ని అమ్మి వ్యాపారంలో తమ తొలి పెట్టుబడిగా పెట్టిన వారి తండ్రి గారు శ్రీ కోడూరి వెంకటరమణారెడ్డి గారి పేరిట వరప్రసాద్ రెడ్డి గారు అందిస్తున్న ఈ పురస్కారాన్ని మా తండ్రి గారిని తలుచుకుంటూ అందుకుంటున్నాను. వైద్య రంగంలో సమసిపోతున్న వివిధ అస్తిత్వవాదాల పేరిట కామెర్లు సోకుతున్న నేటి సాహిత్య ప్రపంచానికి సైతం సమ్యక్ దృష్టి అనే వ్యాక్సిన్తో ఇలా సంగీత సాహిత్య సమలంకృతమైన విశ్వశ్రేయ ఆరోగ్యదాయక వాతావరణాన్ని తాము నెలకొల్పిన శాంతా వసంత ట్రస్ట్ పక్షాన పర్యాప్తం చేస్తున్నందుకు
వరప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అవ్యాజమైన వారి ప్రేమాదరాల ఈ గుర్తింపుకి నేను సదా అధమరుణ్ణి. ఈ సందర్భంగా నా ఎదుగుదలకు హేతువైన డిపోఎల్ బీఓఎల్లో మాకు పాఠాలు చెప్పిన శలాక రఘునాథరం గారు ఇక్కడే ఉన్నారు. అలాగే దివాకర్ల సినారే వంటి గురువులకు, అలాగే సమ్యక్ దృష్టిని అలవరింపజేసిన నా యువభారతి సంస్థకు, ముఖ్యంగా డాక్టర్ వంగపల్లి విశ్వనాథం గారికి, మమ్మల్ని అభ్యుదయ పథకాములను చేసిన నాటి మా ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ కీర్తిశేషులు కెకే రంగనాథాచార్యులు గారికి, పేరుతో పాటు పేరు ప్రతిష్టలు అందించిన నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేసిన ఆకాశవాణి సంస్థకు నమస్కరిస్తున్నాను. వేదికపై ఉన్న ముఖ్య అతిథి రమణాచారి గారికి, అధ్యక్షులు ఏలూరి శివారెడ్డి గారికి, నా సాహిత్య సేవా ప్రస్థానాన్ని ఎరుకపరిచిన పరిషత్తు కార్యదర్శి చూరు చెన్నయ్య గారికి, సహ పురస్కార గ్రహీతులైన ప్రముఖ సాహిత్య స్రష్ట కోడూరి ప్రభాకర్ రెడ్డి గారికి, సంగీతవేత్త డివి మోహన్ కృష్ణ గారికి వందనాలు. ప్రేక్షక సభలో ఉన్న నా అన్న వదినులకు, మా వదిన గారి పేరు కూడా వసంతే, నా జీవన సహచరి, వారు లేకపోతే మనం లేం, ఉషారాణికి, నా కుటుంబ సభ్యులు అందరికీ, అలాగే సాహితీ బంధుమిత్రులైన మీ అందరికీ మీ ప్రేమాదరాలకు పేరు పేరున ధన్యవాదాలు. నేటి ఐటీ తరానికి 1,00,000 అనేది పెద్ద సంఖ్యగా అనకపోవచ్చేమో కానీ, లాటరీలో 1,00,000 వచ్చిందనే ఆనందంతో గుండె ఆగిపోయిన వాడి వార్తలు విన్న తరం అది. లక్షాధికారి లాంటి సినిమాలు చూసి ఆనందించిన తరం అది. ఓ రచయిత లక్షాధికారి కాగలడం అనేది ఊహించని తరం అది. కోట్లు సంపాదించినా వదాన్యత అందరికీ అలవడేది కాదు. అలాంటిది అక్షరాన్ని నమ్ముకున్నందుకు అక్షరలక్షలు అన్నట్లుగా అక్షరాల అంత పెద్ద మొత్తం అవార్డుగా అందిస్తూ సాహిత్య కళారంగాల్లోని వారిని ఇలా సత్కరిస్తూ వస్తున్న శాంతా వసంత ట్రస్ట్ ఈశ్వర వరప్రసాద్ రెడ్డి దంపతుల సౌజన్యానికి మరోమారు మనసా శిరసా కైమొడుపులు. కోటి అవార్డులు ఇచ్చే స్థాయికి ఆయురారోగ్యాలతో హాస్య విలాసాలతో వారి విరాజిల్లాన్ని భగవత్కృప ఆకాంక్షిస్తూ శుభం భూయాత్, లోకా సమస్త సన్మంగళాని భవంతు. సుధామ గారు తానేమిటో చెప్పారు. అంటే సుధామ గారుగానే మాట్లాడారు. ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది. చాలా గొప్పగా మాట్లాడి ధన్యవాదాలు. ఇప్పుడు చివర మనం ఏ రాగం వింటామో తెలియదు కానీ మోహనకృష్ణ గారు మాటల్లే రాగాలుగా భావిద్దాం. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి నన్ను ఎంపిక చేసి ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో కూర్చునే అర్హత కల్పించినందుకు ముందుగా డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరప్రసాద్ రెడ్డి గారితో సుమారు 2 దశాబ్దాల పైగా నాకు ఆత్మీయ అనుబంధం. నేను చేసిన ప్రతి కార్యక్రమానికి వారు సౌజన్యం అందించారు. ఏ కార్యక్రమం చేస్తున్నానన్నా, లేకపోతే ఒక యూట్యూబ్లో ఒక ప్రత్యేకమైన ఒక శీర్షికతో కార్యక్రమం చేస్తున్నానండి అంటే ఎంత అవుతుంది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వెంటనే వారి సౌజన్యం అందిస్తారు. ఆయన అంత గొప్ప మనసు. అది ఎందుకు ఇంత అవుతుంది, దానికి ఇంత బడ్జెట్, అలా ఏ రోజున ఆయన నన్ను అడగలేదు. తర్వాత వారికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా, ప్రత్యేకంగా సంగీతంలో ఇన్స్ట్రుమెంట్స్, ఆ వాద్య చిత్రం అంటే ఆయనకి చాలా ఇష్టం. మన పాట మధ్యలో వచ్చే ఆ ఇంటర్లూడ్స్, వాటి గురించి అది వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు ఆయన పొందే ఆనందం ఇంత అంతా కాదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆల్బమ్ చేసినా కూడా నాకు ఆయన చెప్పేవారు, ఫలానా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టండి, కావాలంటే మెడ్రాస్ నుంచి అయినా పిలిపించి వాయింపించండి అని చెప్పేవారు. సంతూర్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇలా అనేక కార్యక్రమాలు వారు చేయడం, ఒక సంగీత కార్యక్రమాలకే కాదు అనేక కార్యక్రమాలకి వారు సౌజన్యం అందించడం మనందరికీ తెలియని విషయం కాదు. ఇవాళ ఒక అద్భుతమైన సభని
నిర్వహించి ఇక్కడ ఈ సారస్వత పరిషత్తులో మీ అందరి మధ్యలో మాకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇవ్వడం, ఇందాక సుధామ గారు చెప్పినట్టు 1,00,000 అంటే నిజంగా అది 1,00,000. ఆ 1,00,000కున్న గౌరవం చాలా ఎక్కువ. ఆ 1,00,000 రూపాయలు సత్కారం, ప్రశంసాపత్రం ఇవన్నీ మామూలుగా అవార్డులు అంటూ ఇస్తారు, కానీ నగదు పురస్కారాలు ఎవరు ఎక్కువ మంది ఇవ్వరు. అలాంటిది ఇవాళ ప్రతి ఆల్టర్నేట్ మంత్తో ప్రతి 2 నెలలకు ఒకసారి వరప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలా వారికి అంత మనసు ఉండడం, ఈ కార్యక్రమాన్ని చెయ్యాలని, తర్వాత ఎంతోమంది సంగీత విద్వాంసులు ఉండగా నన్ను గుర్తించి ఇక్కడికి పిలిచి మీ అందరి సమక్షంలో నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు ఎంతో అదృష్టంగా నేను అది భావిస్తూ, ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వచనం, మా గురువుగారుల ఆశీర్వచనం, మీ అందరి ఆదరాభిమానాలు. ఎందుకంటే ఇంతమంది ఆశీస్సులు లేనిదే ఎవరికి కూడా ఇలాంటి గౌరవాలు దక్కవు. ఆశీస్సులు ఉండాలి, వరప్రసాద్ రెడ్డి గారు లాంటి సౌజన్యమూర్తులు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి, మెచ్చుకునేవాళ్ళు ఉండాలి. ఇంతమంది ఉంటేనే ఒక కళాకారుడు కానీ, ఒక సాహిత్యవేత్త కానీ ఎవరైనా కూడా ఆ రంగంలో రాణించగలుగుతారు. ఇది అక్షర సత్యం. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఇవాళ మీ అందరి సరసన, మీ అందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాంతా వసంత ట్రస్ట్, వరప్రసాద్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని వసంత గారు, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వారు మాతృ దినోత్సవం కూడా చేస్తారు. ఆ మాతృ దినోత్సవంలో మా అమ్మగారిని కూడా పిలిచి వారు సత్కరించారు. ఇట్లా వరప్రసాద్ రెడ్డి గారితో నాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు పైనే పడుతుంది. అలాంటి మంచి మంచి అనుభవాలు ఉన్నాయి వారితో నాకు. ఇట్లా ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించి అవార్డు ఇచ్చినందుకు, అలాగే ఒక క్లుప్తంగా ఒక కార్యక్రమం మీ అందరి సమక్షంలో ఏదో సరదాగా మోహన రాగం గురించి, అసలు మోహన రాగమే ఎంతసేపు చెప్పినా అది తనివి తీరదు. అలాంటిది మోహన్ రాగంలో సినిమా పాటలు అంటే సినిమా ఆ పాటని టచ్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ లేరు. అలా వాటి గురించి చెప్పాలంటే కనీసం 1.5-2 గంటలు పడుతుంది. ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామన్నారు. వారు అలా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేసినందుకు వారికి మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున సాష్టాంగ వందనాలు. ఎందరో మహానుభావులు. శ్రీగోలు సుందరయ్య గారు ఒక గ్రంథం రాశారు. దానిని వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. సుందరయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. త్యాగరాజస్వామి వారు ఎందరో మహానుభావులు అని రాసిన కీర్తన మనందరికీ సుపరిచితం. వారి పంచరత్న కీర్తనల్లో అదొకటి. దాని స్ఫూర్తిగా కొన్ని దశాబ్దాల అనుభవం కలిగిన చీకోల సుందరయ్య గారు అటు రంజని ఏజీ ఆఫీస్లో ఒక సంస్థను నడిపిన వారు విజయవంతంగా. అలాగే పత్రికాముఖంగా కొన్ని వేల వ్యాసాలు రాశారు. ఆ రాసిన వ్యాసాల్లో
మన మహానుభావులు అనే శీర్షికను ఎంచుకొని మా మహానుభావుల గురించిన జీవన రేఖల్ని ఈ పుస్తకాలు అందించారు. ఈ పుస్తకాన్ని శాంత వసంత ట్రస్టు ప్రచురించింది. సుందరయ్య గారికి అభినందనలు. సుందరయ్య గారు సంక్షిప్త ప్రసంగం చేస్తారు. అందరికీ నమస్కారాలు. ఇది వారు చెప్పినట్లు నేను కొంతకాలం క్రితం ఈనాడు ప్రవాసాంధ్ర సంచికల్లో రాసినటువంటి వ్యాసాలు ఇవి. 100 మంది గురించి రాసినవి. గత సంవత్సరం చదివి చూద్దాం అన్నటువంటి పుస్తకాన్ని రెడ్డి గారు వారి సమర్పణలో వారి ప్రచురించాము. ఈ గ్రంథాన్ని కూడా మేడం గారు దంపతులిద్దరూ సహకరించి దీనికి ఆర్థిక సహకారం అందించారు. నేను చెప్పడానికి ఏం చెప్పాలనుకున్నానో గ్రంథంలో ఉంది. మీకందరికీ అందుతుంది కనుక విడిగా చెప్పేది ఏం లేదు. కానీ నా అదృష్టం, నేను ఎవరి మీదైతే పుస్తకం రాశానో ప్రజలు ప్రభుత్వం ఒక IAS అని నా రచనా వ్యాసం అంటే పుస్తక గ్రంథ రూపాన్ని నేను తేవడం జరిగింది. వారు రమణాచారి గారు ఈ సభలో ఉన్నారు. అలాగే ఈ గ్రంథం గతేడాది చదివి చూద్దాం పుస్తకానికి వారు ఇద్దరు ఎట్లయితే ఆర్థిక సౌజన్యంతో వెలయించారో ఈ గ్రంథాన్ని కూడా వారి సౌజన్యంతో రావడం నేను ఆనందంగా భావిస్తూ నా అదృష్టంగా భావిస్తున్నాను. రెడ్డి గారికి మేడం గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. వందన సమర్పణ నవీన్ గారు. అందరికీ నమస్కారం. ఈనాడు పురస్కారాలు అందుకున్న డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి, లక్ష్య గురించి లక్షణంగా చెప్పిన శ్రీ సుధామ గారికి, శ్రీ డివి మోహన్ కృష్ణ గారికి నా అభినందనలు. ముందుగా ఈనాడు మోహన్ రాగ సమూహంలో పాల్గొన్న సినీ కళాకారులకి సత్కారం, తర్వాత వందన సమర్పణం, తర్వాత మీకు వచ్చిన వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు, చిన్న ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేయడం అందరూ తీసుకోవాల్సిందిగా మనవి. ముందుగా ప్రముఖ సినీ గాయకుడు శ్రీ సాయి చరణ్ గారికి సత్కారం. తర్వాత ప్రముఖ గాయనిమణి మంగళపల్లి స్వర్ణ గారికి, మరో గాయనిమణి శ్రీదేవి గారికి, అలాగే ట్రాక్స్ ప్లే చేసిన శ్రీ రామదూనం రాజు గారి, ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు డాక్టర్ కేవి రమణాచారి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు కృతజ్ఞతాపూర్వ సత్కారం. ప్రముఖ కవి, సాహితీవేత్త, తెలంగాణ సారస్వత అధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి ఆత్మీయ సత్కారం. ఈ కార్యక్రమం ఆలోచన నుంచి స్వస్తి వరకు మాకు వెన్నంటి అన్ని విధాల సహకరిస్తున్న శ్రీ చెన్నై గారికి కృతజ్ఞాభివందనాలు.
నేటి కార్యక్రమానికి మూల కారకులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి, వసంత గారికి పాదాభివందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన అతిథులకి మా ప్రణామాలు. మరో 3 నెలల తర్వాత ఇదే అవార్డు పురస్కారాల వేదిక మళ్ళీ కలుద్దాం.